పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాసేపట్లో సమావేశం కానున్నారు. నారా లోకేష్ యువగళం ముగింపు సభపై ఇందులో చర్చించనున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ విజయవంతం చేసేందుకు సీనియర్ నేతలతో ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేశారు. టీడీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాసేపట్లో సమావేశం కానున్నారు. నారా లోకేష్ యువగళం ముగింపు సభపై ఇందులో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, జనవరి 27 పూర్ణ టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మొత్తం కూడా ప్రారంభమవుతుంది. యువగళం పాదయాత్ర ముగింపు గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మొత్తం కూడా అక్కడికి చేరుకునేందుకు ఒక కార్యాచరణ కూడా ఇప్పటికే రూపొందించడం కూడా జరిగింది. దానికోసం వివిధ కమిటీలు కూడా అక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ సమావేశం ద్వారా అంటే యువగళం ముగింపు బహిరంగ సభ ద్వారా కూడా ఎన్నికల శంకారావాన్ని కూడా పూరించేందుకు కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ ఉన్నారు. ఆమె అడిగి మేడం, ఈ యువగళం పాదయాత్ర మొత్తం దాదాపు ముగింపు దర్శి చేరుకుంది. రేపు 18వ తారీఖు కూడా యువగళం పాదయాత్ర పూర్తవుతుంది. ఏదైతే విశాఖపట్నంలో ఏదైతే చంద్రబాబు గారు వస్తున్న మీకోసం పాదయాత్ర ముగించారో అదే ప్రాంతంలో కూడా అక్కడ ముగిస్తున్నారు. విశాఖపట్నంలో ఏదైతే బహిరంగ సభ మాత్రం విజయనగరంలో పెట్టబోతున్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది? మీ అందరికీ కూడా తెలిసిందే, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాలని పట్టించుకొని కొన్ని వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన లోకేష్ గారు, అదేవిధంగా ఐటీ మినిస్టర్గా యువతకి వేల ఉద్యోగాలు స్వయంగా ఇప్పించిన లోకేష్ గారు, ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనే ఆలోచన విధానంతో నిరుద్యోగ భృతి అనే పథకాన్ని రూపకల్పన చేసిన ఈ లోకేష్ గారు అన్నిటికీ మించి దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకోవాలనే ఆలోచన విధానంతో ఉన్న ఈ లోకేష్ గారు గత 4.5 సంవత్సరాలుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో, వెర్ర వీగుతుందో, గంజాయి మయం చేసి శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కల్తీ మద్యం మాఫియా ఇవన్నీ చేయటమే కాకుండా మహిళల్ని అత్యాచారాలకు గురి చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి ఫైనల్గా రాజధాని లేకుండా చేసి ఈ వైసీపీ ప్రభుత్వం, ఇంకా చెప్పాలి అని అంటే ఈ రాష్ట్రాన్ని ఒక పాడుబడ్డ కొంపలాగా తయారు చేసిన వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టుగా ప్రజల కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం మరి లోకేష్ గారు జనవరి 27వ తారీఖు 2023 జనవరి 27వ తారీఖు ఏమైనా సరే పాదయాత్ర చేసి, ఎన్ని కిలోమీటర్లైనా సరే పాదయాత్ర చేసి ప్రజలకి ఒక భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో ఆనాడు వారు మొదలు పెట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా అన్ని జిల్లాల్లో చిత్తూరు దగ్గర నుంచి ఇప్పుడు విజయనగరం వరకు కూడా మరి మధ్యలో షోల్డర్ పెయిన్స్ వచ్చిన కాళ్ళు, మరి మీ అందరికీ తెలుసు అన్ని కిలోమీటర్లు నడిస్తే మరి అది కాళ్ళకి బొబ్బలు వచ్చినా సరే, ఏ రకంగా వచ్చినా సరే ఎక్కడా కూడా మరి బెదరకుండా చెదరకుండా మొక్కవని ధైర్యంతో అందరినీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలుసుకొని కొన్ని మా మేనిఫెస్టోలో పెట్టేదానికి మరి మేజర్ పాత్ర లోకేష్ గారు వహించే విధంగా
వారు ఈ పాదయాత్ర చేయడం జరిగింది. రేపు ప్రజలే పాదయాత్ర ప్రధానంగా చూసుకుంటే ప్రతి 100 కిలోమీటర్లకి ఒక మైల్ స్టోన్ కింద ఒక రాయి వేశారు. అక్కడ ఒక హామీకి సంబంధించి అంటే ఆచరణ సాధ్యమే హామీలే మొత్తం కూడా ఇస్తూ కూడా ఎక్కడికక్కడ శిలాఫలకాలు వేయటం కూడా జరిగింది. రేపు ముగింపు సభ ఎలా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున దాదాపు 1,00,000 మంది వరకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అసలు ఎలా అక్కడికి ఈ పాదయాత్ర మీరు చూస్తే అది ఒక ప్రపంచంలాగా సాగింది. ప్రజలే పూర్తి మద్దతు లోకేష్ గారి పాదయాత్రకు తెలపడం జరిగింది. మా కృష్ణా జిల్లా ఇక్కడికి వస్తే తెల్లవారుజామున 3 గంటల వరకు ఇక్కడ పాదయాత్ర జరిగితే కూడా ప్రజలు ముఖ్యంగా మహిళలు కోకొల్లలుగా ఆయన కోసం, ఆయన రాక కోసం, వారు ఇచ్చే హామీల కోసం ఎదురు చూడటం జరిగింది. రేపు ముగింపు సభ ప్రజలు దీన్ని సక్సెస్ చేయబోతున్నారు. ఆల్రెడీ మరి రైట్ ఫ్రమ్ కుప్పం దగ్గర నుంచి కూడా అందరూ కూడా ప్రజలు మరి ఈ యొక్క ముగింపు సభకి మద్దతు పలకాలి, లోకేష్ గారికి మద్దతు పలకాలి, తద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి అనే ఉద్దేశంతో తండోపతండాలుగా అక్కడికి వచ్చే అవకాశం ఉందండి. మేమైతే దగ్గర ఒక 3 లక్షల మంది పైన వస్తున్నారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాము. అక్కడ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ వైసీపీ ప్రభుత్వానికి ఉంది. రేపు అది 225 రోజుల పైన సక్సెస్ చేశారు. మధ్యలో కొంగదీశారు కూడా. ఒక రకంగా కేసులు పెట్టి, కార్యకర్తల మీద కేసులు పెట్టి, లీడర్ల మీద కేసులు పెట్టి, స్వయంగా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు పెట్టి కొంగదీసినా కూడా ఎక్కడా కూడా బెదరకుండా, చెదరకుండా, మానసికంగా ధైర్యాన్ని కూడగట్టుకొని మరి వారు చేయడం జరిగింది. ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ చెప్పాలి అంటే. ఇది పరిస్థితి. ఏదైతే మొత్తానికి యువగళం ముగింపు సభకు మొత్తం కూడా ఇప్పటికే చాలా మటుకు కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలకు సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరితో కూడా చంద్రబాబు ఆయన నివాసంలో మొత్తం కూడా మరి కొద్దిసేపట్లో సమావేశం అవుతున్నారు. ఏ విధంగా దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి, ఎవరు ఏ బాధ్యత స్వీకరించాలని దాని మీద కూడా చంద్రబాబు టీడీపీ సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. ఏదైతే ఈ ముగింపు సభకి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది హాజరవుతారని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. ఖచ్చితంగా దాన్ని ఒక గ్రాండ్ ఈవెంట్గా చేయాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దానికోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా దానికి హాజరవుతారని కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్.